श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ओं नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। బ్రహ్మపురాణంకు స్వాగతం. ఈరోజు భూలోకంలో ఉన్న సకల తీర్థాల గురించి తెలుసుకోబోతున్నాం. తన చేతుల్లో పాదాల మనసును స్వాధీనంతో ఉంచుకునేవాడికి జ్ఞానం, తపస్సు, కీర్తి కలిగిన వాడికి సకల తీర్థాలను సేవించిన ఫలితం లభిస్తుంది. మనసు మాట పవిత్రంగా ఉన్నవాడి శరీరంలో అన్ని తీర్థాలు ఉంటాయి. అపరిశుభ్రంగా ఉన్న కళ్ళు కుండని ఎన్నిసార్లు కడిగినా దాని యొక్క కంపు పోనట్లుగా మనసు పవిత్రంగా పరిశుద్ధంగా లేకపోతే ఎన్ని దివ్య తీర్థాలు మునిగినా అతడు పరిశుద్ధి కాలేడు. దుష్ట స్వభావంతో ఉన్నవాడికి, విశృంఖలంగా సంచరించే వాడిని, ఇంద్రియ నిగ్రహం లేని వాడికి తీర్థాలు, దానాలు, వ్రతాలు, ఆశ్రమాలు పవిత్రం చేయలేవు. ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకున్నవాడు ఎక్కడుంటే అది కురుక్షేత్రమే, అదే ప్రయాగ తీర్థం అవుతుంది. సుతమా ఋషి శౌనికాది మునులతో భూమండలంలో ఉన్న సకల తీర్థాల గురించి ఇలా చెప్పిచాగారు. తీర్థాల్లో మొదటిది పుష్కర తీర్థం. తర్వాత వరుసగా ప్రసిద్ధమైన తీర్థాలు నైమిసారణ్యం, ప్రయాగ తీర్థం, ధర్మారణ్యం, ధేనుకం, చంపకారణ్యం, సైంధవారణ్యం, మృగారణ్యం, దండకారణ్యం, గరయ, ప్రభాస తీర్థం, శ్రీతీర్థం, కనకబాలం, భృగుతుంగం, హిరణ్యక్షం, భీమరణం, కుశస్థలి, లోకూలం, కేదారం, మందరారణ్యం, మహాబలం, కోటితీర్థం, సర్వపాపార తీర్థం, రూపతీర్థం, సుకరవతీర్థం, చక్రతీర్థం, యోగతీర్థం, సోమతీర్థం, సహాటక తీర్థం, కోకాముఖ తీర్థం, భద్రిక పర్వతం, సౌమ్యతీర్థం, సుఖభాతీర్థం, చక్రతీర్థం, యోగతీర్థం, సోమతీర్థం, తుంగళకుట తీర్థం, స్కందశ్రమం, కోటితీర్థం, అగ్ని పదార్థం, పంచశిఖాతీర్థం, ధర్మోద్వతీర్థం, గంగాద్వారం, పంచకూటం, మధ్యకీసరం, చక్రప్రభ, మతంగతీర్థం, కుశదండతీర్థం, దంష్టకుండం, విష్ణుతీర్థం, సర్వకామతీర్థం, మత్స్యాతిలార్థం, బ్రహ్మకుండం, వాయుకుండం, సత్యపదతీర్థం, చతురశతం, చతుశృంగం, ద్వాదశకార తైలం, శైలం, మానసం, స్థూలశృంగం, ఊర్ధ తీర్థం, లోకపాలం, సోమశైలం, కూరిమకుండలం, సోమాభిషేక తీర్థం, మహాశ్రుత తీర్థం, కోటరం తీర్థం, అమరకటం, సాలగ్రహం తీర్థం, కోటి ధమ్ర తీర్థం, బిల్వప్రపాద తీర్థం, దేహృతం, విష్ణువృతం, పున్నాగతీర్థం, దేవప్రభ, శంఖప్రభ, విద్యాధార తీర్థం, గంధర్వం, పునరాగర్తం, దేవప్రభ, శంఖప్రభ, విద్యాధర తీర్థం, గంధర్వ తీర్థం, శ్రీతీర్థం, బ్రహ్మాధం, లోకపాల తీర్థం, పంచహురాత్, పిండరా తీర్థం, మాలవ్య తీర్థం, గోప్రవాస తీర్థం, గోవరీ తీర్థం, వటమూలక తీర్థం, స్థానదండ తీర్థం, కన్యశ్రమం, వాయుకుండం, జంబుమార్గ తీర్థం, గభస్థ తీర్థం, భద్రతీర్థం, మహాకాలవనం తీర్థం, వశిష్ఠ తీర్థం, దీర్వాస తీర్థం, ఋషితీర్థం, ప్రత్యాంగ తీర్థం, వసుతీర్థం, కుమారిక తీర్థం, పంచనద తీర్థం, రుద్రపాద తీర్థం, కరదాండవ తీర్థం, త్రిపిష్ట పాత్రం తీర్థం, మణిముత్త తీర్థం, కామర్తీం తీర్థం, కృష్ణతీర్థం, బ్రహ్మవాక్య తీర్థం, పుష్యవాస తీర్థం, పుండరీక తీర్థం, మణిపూర తీర్థం, దీర్ఘసత్రం, గంగోద్భవం, శివోద్ధారణం, తారుబలం, ఛాయచూర్ణం, సిద్ధీశ్వరం, మిత్రఫలం, కాళిప్రమ, భద్రపట, కౌశలాంబి, దివాకర తీర్థం, విజయతీర్థం, రుద్రకోటి తీర్థం, శమంతక పంచక తీర్థం, బ్రహ్మార్థ తీర్థం, సుదర్శన తీర్థం, పరిప్లవ తీర్థం, దశస్వమేధక తీర్థం, సర్పజా తీర్థం, విశామాంతిక, వారాహి, యక్షిణి, భద్రీశాని తీర్థం, రత్నమాలిక, లోకద్వార, పంచతీర్థం,
కపిలతీర్థం, సూర్యతీర్థం, శంకుని తీర్థం, లోకద్వార తీర్థం, గోభవాన తీర్థం, యక్షరాజ తీర్థం, బ్రహ్మవర్త, సుదీప్తి, కామేశ్వరి, మాతృతీర్థం, శతవన, సప్తకుండం, దేవతీర్థం, కించన, పణికాత, మిశ్రిక, మనోజపాతీర్థం, కౌశిక, దేవలోక, రుణవిమోచన తీర్థం, దివ్యమూర్తం, విష్ణుపాదతీర్థం, అమరవతి తీర్థం, శ్రీకుంజతీర్థం, శలితీర్థం, నైమిషీ తీర్థం, బ్రహ్మస్థాన తీర్థం, సోమకన్యతీర్థం, సౌగంధ్యతీర్థం, వనమార్తిక తీర్థం, సరస్వతి తీర్థం, ఈశాన పరమర తీర్థం, పావని తీర్థం, త్రిశూలధార తీర్థం, మహీంద్రాది తీర్థం, కృతాలయ తీర్థం, కుంభ శాకాంబరి తీర్థం, కులహద్ర తీర్థం, శూరప్రస తీర్థం, విరూపాక్ష తీర్థం, భృగుతీర్థం, కోశాది తీర్థం, బ్రహ్మయోని తీర్థం, నీలపర్వతి తీర్థం, భద్ర పాటద్వార్తి తీర్థం, కౌశికాది తీర్థం, బ్రహ్మయోని తీర్థం, స్వర్గద్వార తీర్థం, కాళీక ఆశ్రమ తీర్థం, రుద్రవర్త తీర్థం, సుగంధ తీర్థం, కపిల తీర్థం, భద్రకర్ణ ప్రవతి తీర్థం, శంఖాధృతి తీర్థం, సప్త సరస్వత తీర్థం, కపాలమోచన తీర్థం, అపకర్ణ తీర్థం, కామ్యతీర్థం, చతుస్వదముద్రికా తీర్థం, రేణుకా తీర్థం, స్థాని తీర్థం, కురుతీర్థం, కుశధ్వజ తీర్థం, విశ్వేశ్వర తీర్థం, నారాయణాశ్రమం, మణివాక తీర్థం, ఇంద్రమార్గ తీర్థం, భద్రకాళి తీర్థం, అరుంధతి తీర్థం, నవబ్రహ్మవర్తి తీర్థం, యమునా తీర్థం, ప్రభాత తీర్థం, సుందరక ఆశ్రమ తీర్థం, పూర్వాశ్రవణ తీర్థం, భౌవీతి తీర్థం, చారునది తీర్థం, మార్కండేయ తీర్థం, శితోద్ధారణ తీర్థం, మత్స్యధర తీర్థం, సూర్యప్రభ తీర్థం, అశోక వనతీర్థం, అరుణస్పదే తీర్థం, శుక్రతీర్థం, పిశాచ విమోచన తీర్థం, సుభద్రకాతీతం, విమలా తీర్థం, చండేశ్వర తీర్థం, జ్యేష్ఠ పతిర్వ తీర్థం, జైగోస్పత తీర్థం, హరితార్థం, కేశవాతీర్థం, ఘంటాశ్రుతి తీర్థం, పుండరీకవృతం, కర్కాటకవాస్థితం, శ్వేతతీర్థం, వామకుల తీర్థం, చంద్రికాకుండం, శ్మశానాది స్తంభకులం, కోపం, వినాయకరుతం, బ్రహ్మపరతీర్థం, నాగతీర్థం, పులోమక తీర్థం, భక్తులదయం తీర్థం, ప్రేత దారతీర్థం, కుమారకా తీర్థం, బ్రహ్మవర్తనం, శృంగార మహత్యం, సావిత్రిరథం, ధేనుకా తీర్థం, కోకిలా తీర్థం, మతంగరా తీర్థం, పీతృకోపం, రుద్రతీరం, ఇంద్రతీర్థం, సుమాలిని తీర్థం, బ్రహ్మస్థాన తీర్థం, సప్తకుండ తీర్థం, మణిరత్న రథం, జలపాలకరుతం, విశ్వేశ్వర తీర్థం, దేవకుట తీర్థం, వీరసమర్థీర్థం, కుమారాధారాత్మకం, శ్రీధారాత్మకం, గౌరీ శిఖారు తీర్థం, సునకుండ తీర్థం, నందీశ్వర తీర్థం, కుమారనాథస్తీర్థం, కుంభకర్ణ రథం, కౌశికారథం, ధర్మకా తీర్థం, ఉద్దలక తీర్థం, సంధ్యాత్మిక తీర్థం, శోణద్భవ తీర్థం, ఋషి బాలశాస్థితం, పుణ్య క్రతరథం, బద్రికాశ్రమ తీర్థం, రామతిథి తీర్థం, విరాజ తీర్థం, కృష్ణతీర్థం, వటతీర్థం, రోహిణీ తీర్థం, ప్రవరాతీర్థం, ఇంద్రదుమ్య తీర్థం, నరాతీర్థం, సానుగర్త తీర్థం, మహేంద్ర తీర్థం, త్రిపాదార్థ తీర్థం, ఇసుతీర్థం, అర్షణీ తీర్థం, కావేరీ రథతీర్థం, గోకర్ణ తీర్థం, గాయత్రీ స్థానాది తీర్థం, విసర్జేక తీర్థం, కృషా ప్రమాణార్థం, భారతార్థే వశిష్ఠ శ్రమతీర్థం, రూపకాత్మక తీర్థం, యోనిద్వార తీర్థం, ధేనుకా తీర్థం, ధన్యకార్త తీర్థం, సువర్ణపాద తీర్థం, మహాశ్రమతీర్థం, శృతికోటి తీర్థం, సకృతాదికోటి తీర్థం, సర్వదేవ ప్రీత్యార్థీర్థం, కన్యకాశ్రమ రథం, వికర్ణార్థితం, సానుగర్త తీర్థం, వాలాభి మహర్షి తీర్థం, అఖండ హృదయం అనేవి ప్రధానమైన తీర్థాలు. ఇవే కాక ఇంకా అసంఖ్యమైన తీర్థాలు భూమండలంలో నివాసిస్తున్నాయి. తీర్థేసి విధివస్మఖే శ్రద్ధా సమున్వతః స్థానం కరతే ఏ మూర్తి సా పావానై జితేంద్రియ
देवान् ऋषिसारञ्च पितॄन् सन्तर्वचक्रमेत् अभ्यार्च्य देवस्तोत्र स्थितित्वे रजनीत्रयं पृथक् पृथक् फलन्तेषु प्रीतितिरेसि भूद्विजे महाप्नोति मया वेदस्य न रुण्यते संशयः यस्वधं शृण्वोय नित्यं तीर्थमहत्यमुत्तमां पठेयस्यो श्रवयादेपि సర్వపాపప్రముచ్యతే. మానవుడు ఉదయాన్ని శ్రద్ధగా స్నాన విధులు నిర్వర్తించి ఉపవాసంతో దేవ ఋషి పితృణం తర్పణాలు చెయ్యాలి. తర్వాత దేవార్చన పూర్తి చేసి 3 రాత్రులు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా దీక్షగా 3 రోజులు ఈ సర్వతీర్థ నామాలు పఠిస్తే ఆయా తీర్థాలు దర్శనంత పుణ్యం లభిస్తుందని, అంతేకాదు అశ్వమేధ యాగం చేసిన పుణ్యం ప్రాప్తిస్తని, సకల పాపాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. తదుపరి కార్యక్రమంలో భరతవర్షం అంటే మన యొక్క భారతదేశం గురించి తెలుసుకుంటాం. ఇది ఈరోజు యొక్క బ్రహ్మపురాణలో ముఖ్య ఘట్టం. తీర్థయాత్ర సమాప్తం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మా కాంతాయ కామ్యప్రదాయ శ్రీరిషాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.